ఎవరు? అప్పుడే నంబర్ కూడా డిలీట్ చేసావా? నేను విజయ్ని. బ్రేకప్ చెప్పేసావు కదరా, ఇంకెందుకు కాల్ చేసావు? బేబీ నేను చేసిన తప్పని తెలుసు. అయితే ఫోన్ పెట్టేరా జఫా. అలా కాదు బేబీ, మనం కూర్చొని మాట్లాడుకుందాం. అవసరం లేదు బేబీ, నీతో మాట్లాడడం కోసం నేను ముంబై నుంచి హైదరాబాద్కి వచ్చాను. ఎందుకు? అక్కడ ఫోన్లో సిగ్నల్ లేదా ఇక్కడికి వచ్చి మాట్లాడడానికి? మిగతా విషయాలు మనం కలిసి మాట్లాడదాం. ఉంటాను, బాయ్. హలో హలో హలో. ఇతను ఫోన్లో ఉంటే మరి నాతో రాత్రి పక్కనున్నది ఎవరు? స్వింగ్ అంటే పని అయిపోయిన తర్వాత స్వింగ్ అయిపోవాలరా. అయినా కాఫీ ఎవరిచ్చారు నీకు? రాత్రి తాగింది సరిపోలేదా? వెళ్ళిపోరా ఇక్కడి నుండి. వెళ్ళిపోమంటే దిక్కులు చూస్తావేంటి? ఈ దోశ ఎవరికి? నీ బాయ్ ఫ్రెండ్ విజయ్కి. ముందు వీడిని బయటికి పంపవే. నువ్వు వంట చేస్తేనే మధ్యలో రాను, మీ మధ్యలో ఎలా వస్తానే? వీడు నా బాయ్ ఫ్రెండ్ కాదే. అయ్యయ్యో, అది తెలియక స్ట్రాంగ్ కాఫీ కూడా కల్పించానే. ఏదో విషం ఇచ్చినట్టు భయపడతావేంటి? అయినా ఇప్పుడు కాఫీ కాదు ఇంపార్టెంట్. ముందు వీడిని బయటికి పంపు. రేయ్ లేరా, లేరా, నువ్వు రావే. లే. నా టీ-షర్ట్ నాది బానే ఉంది, నువ్వు వెళ్ళు ఫస్ట్. అసలు ఏం జరుగుతుంది? ముందది అక్కడ పెట్టు. ఇప్పుడు చెప్పు, ఏమైంది? నాకు విజయ్కి బ్రేకప్ అయింది. ఎందుకైందో చెప్పలేదే. అది తర్వాత చెప్తాను గానీ, విజయ్తో బ్రేకప్ అయిన బాధలో పబ్కి వెళ్ళాను. అక్కడ 5-6 రకాల డ్రింక్స్ వాసన చూసానే, ఎక్కేసింది. ఆ లోపల వీడొచ్చి పక్కన కూర్చున్నాడు. అప్పుడు మాటలు కలుపుతూ 1 నైట్ స్టాండ్ అయిపోయింది. అయ్యో, నైట్ అంతా నించునే ఉన్నావా? నార్మల్ 1 నైట్ స్టాండ్ అంటే ఇద్దరు తెలియని వ్యక్తులు నైట్ అంతా లవర్స్ లా గడుపుతాం. ఇద్దరు తెలియని వ్యక్తులు ఎలా కలుసుంటారే? వాళ్ళకి తెలియకుండానే కలుసుకుంటారు.